రాష్ట్రంలో ప్రజల నుంచి వచ్చే పీజీఆర్ఎస్ సహా అన్ని రకాల అర్జీలను అధికారులు మానవీయ కోణంలో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్జీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే పౌరులతో ఉద్యోగులు, అధికారులు సౌమ్యంగా వ్యవహరించాలని, ఇందుకోసం సాఫ్ట్ స్కిల్స్ అలవర్చుకోవాలని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పని విధానాన్ని మార్చుకోవాలని, వినూత్న ఆలోచనలతో వ్యవస్థలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ కులం, మతం రంగు పులుముతూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని సీఎం మండిపడ్డారు. ఫేక్ ప్రచారాలతో ఉద్యోగులను, అధికారులను బద్నాం చేస్తున్నారని, ఇలాంటి విద్వేషపూరిత ఘటనల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడని, 2019 నాటి పాత కేసులను కూడా ప్రస్తుతం ట్రేస్ చేసి శిక్షలు పడేలా చేస్తున్నామని వెల్లడించారు. వాహనాల నెంబర్ ప్లేట్ల నిబంధనలకు పక్కగా అమలు చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నెలలో క్వాంటమ్ కంప్యూటర్ లాంచ్ చేయాల్సి ఉందని, ఈలోగా క్వాంటమ్ పార్కు, సెమీ కండక్టర్ పార్కు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పరిసర పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు వంటి పర్యావరణ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.